హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ట్రావెల్ విత్ శశి. టుడే వ్లాగ్ ఏంటంటే మన వైజాగ్లో రోజుల్స్ చర్చ్ అనే ఒకటి ఉంది. ఇక్కడ ఎన్నో షూటింగ్లు అయ్యాయి. మజిలీ సినిమా మూవీ షూటింగ్ కూడా ఆడనే అయ్యింది రోజుల్స్ చర్చ్ దగ్గర. మీకు ఇప్పుడు నేను చూపిస్తా రోజుల్స్ చర్చ్ని. చాలా ఫేమస్ ఇది వైజాగ్లో. ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది. నేను తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. టైం వచ్చేసి 10:30 అవుతుంది మేబీ. ఇంకా నేను టిఫిన్ కూడా చేయలే. టిఫిన్ ప్రిపేర్ కూడా తీసుకోవాలి. ఈరోజు గోప్రో కోసం కొన్ని వీడియోలు చూసా నిన్న యూట్యూబ్లో ఫ్రెండ్స్. పర్లేదు, కొన్ని సెట్టింగ్స్ అయితే తెలిసాయి. నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను సెట్టింగ్స్ అన్నీ మళ్ళీ చేంజ్ చేస్తా. అప్పుడు నేను ఇక్కడే క్రికెట్ ఆడేవాడిని అండర్-23. అమౌంట్ సరిపోక ఫీజులు పెంచేసి ఇంట్లో అడగలేక, మన కష్టాలు తెలుసు కదా, ఫీజులు పెంచేసేవాళ్ళు. 10K చేశారు. అప్పుడు నేను హాస్టల్లో ఉంటుండే. హాస్టల్లో ఉండి నేను క్రికెట్కి వెళ్ళేవాడిని. మార్నింగ్ పూట ఫుడ్ లేక బ్రెడ్ జామ్ తినేసి నేను క్రికెట్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ కష్టం నాకు తెలుసు, ఎంత కష్టపడ్డానో. కానీ ఏదైనా ఈ రోజుల్లో మనీనే కదా. ఏదైనా డిసైడ్ చేసేది మనీ. మనీ మేక్స్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఏదైనా డబ్బు ఉంటే దేన్నైనా శాసించవచ్చు మనం. డబ్బు లేకపోతే మనల్ని ఎవ్వరూ దేకరు. ఈవెన్ మన ఫ్రెండ్స్ కూడా మనతో ఉండరు డబ్బు లేకపోతే. నీ దగ్గర మనీ ఉంటే అందరూ నీతోనే ఉంటారు. నిన్న ఎవడైతే ఇప్పుడు తిట్టుకుంటున్నాడో ఆడే నీ దగ్గరికి వస్తాడు మనీ ఉంటే మామ అని చెప్పి. అట్లాంటి రోజులు ఇవి. ఎవరిని కూడా మనం నమ్మలేము ఈ రోజుల్లో. మనకి దోస్తాన అనేటోడు ఒకడు ఉంటాడు ఫ్రెండ్స్. అట్లాంటి వాడిని అసలు మిస్ చేసుకోకండి. మీ లైఫ్లో కూడా ఉంటాడు నాకు తెలిసి. ఎవడో ఒకడు ఉంటాడు కదా దోస్తాన, చెడ్డీ దోస్త్, కట్రైట్ దోస్త్. అట్లాంటి వాళ్ళని అస్సలు వదులుకోకండి. ఎక్కువ మందితో కూడా నేను ఉండొద్దు అని చెప్పట్లేదు, కానీ ఎంత లిమిట్లో ఉంటే అంత మంచిది మనకి. ఎంత లిమిట్లో ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ రోజులు, అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అసలు చాలా చేంజింగ్. అసలు మనం ఏది చేయాలన్నా పైసా పరమాత్మ హే. పైసా ఉంటే ఏదైనా మనం చేసేది. పైసా లేకపోతే ఏమీ మనం చేయలేం. మనం అయితే రోజు తెచ్చి ఎంట్రన్స్కి వచ్చాం. ఇప్పుడు ఇదే వెళ్తున్నా. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మీకు బయట వ్యూ కూడా నేను చూపిస్తా. కింద భలే ఉంటుంది ఈ రోజు చర్చ్. నా మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు. నేను గోప్రోతోనే రికార్డ్ చేస్తాను మొత్తం. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నా మొబైల్లో ఛార్జింగ్ లేదు అసలు. బయటకు వచ్చాను, నేను ఛార్జింగ్ పెట్టలే. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేనైతే మీకు చూపిస్తా. ఫ్రంట్ ఇప్పుడు మీకు చూపిస్తా. పోయి చూడండి అవుట్ సైడ్ ఎట్లా ఉందో. అవతల చూడండి మొత్తం ఇది బీచ్. ఇది బీచ్ వచ్చే ఫ్లో ఇదంతా మొత్తం. ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో అయితే నాకు తెలీదు. నేనైతే కనిపిస్తుందని అనుకుంటున్నా. చూడండి అటు సైడ్ మొత్తం బీచే.
స్ట్రైట్గా అటు మొత్తం అది బీచే, అదంతా అది మొత్తం బీచే. చూడండి ఇక్కడ నేవీ షిప్ అనుకుంటా, అది నేవీ షిప్. ఓకే ఫ్రెండ్స్, మనం వెళ్దాం పదండి, మీకు చూపిస్తా చర్చ్ చూపిస్తా పదండి. వైజాగ్లో అంటే అతి పెద్దదంటే ఇదే నాకు తెలిసి, రోజిల్స్ చర్చ్. చూపిస్తా. ఆడు నా దోస్తు ఆడాడు, జస్వంత్ పేరు, అండర్ 23, ఇప్పుడు ప్రజెంట్ కోచింగ్లో ఉన్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు. చూడండి ఇది పురాతనమైన చెట్టు, ఇది ఎప్పటి నుంచో ఉంది చెట్టు. ఈ చెట్టు కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఈ చెట్టును కూడా కొలుస్తారు వీళ్ళు జీసస్ అని చెప్పి. చూడండి చూడండి ఇక్కడ చూసారా, రెండవ దివ్యజ్యోతి దేవాలయము కానాపల్లి వివాహ హిందువులో యేసు దాతలు. చూడండి ఇది ఆడ, ఇది మూడవ దివ్యజ్యోతి. ఇది మన జీసస్ అక్కడ ఉన్నారు మిడిల్లో. ఈ సైడ్ ఉన్న వాళ్ళందా మరి అంతగా నాకు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా, దోస్తానా. ప్రతి గ్యాంగ్లో కూడా ఉంటారు కదా దోస్తానా. ఇది వచ్చేసి 4వ దివ్యజ్యోతి. ఇది 4వ దివ్యజ్యోతి దేవరహస్యము దివ్య రూప ధారణ. చూడండి ఇది వచ్చేసి 4వది. ఇది వచ్చేసి 5వ దివ్యజ్యోతి. ఇది క్లియర్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. నా దగ్గర ట్రైపాడ్ అయితే లేదు, ట్రైపాడ్ మనం తీసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు అంత బడ్జెట్ అయితే లేదు మనకి. 5వ దివ్యజ్యోతి దేవరహస్యము దివ్య ప్రసాద స్థాపన. చూడండి యేసు సిలువు. ఇది వచ్చేసి యేసు సిలువు. ఇదే మెయిన్ అనుకుంటా, ఇదేనా మెయిన్? ఈడ పైన ఉందా ఇంకా ప్రేయర్స్? అది ఇది ఇదంతా కూర్చొని మీటింగ్, ఇక్కడ ప్రేయర్స్ చేస్తారు. ఇక్కడ అది గాయస్, ఇక్కడ ప్రేయర్స్ చేస్తారంట. మన మత పెద్దలు వచ్చి ఏదో చెప్పడం అంత జీసస్ కోసం. అదిగోండి మీకు కనిపిస్తుందా స్టాచ్యూ జీసస్ది? ఇదిగోండి చూడండి చూడండి ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇది ఈ ఏరియా మొత్తం 1, 2 చూడండి ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారు జీసస్కి. వాళ్ళవి ఏవైనా అయినప్పుడు ప్రతి సండే అనుకుంటా, ప్రతి సండే వస్తారు ఇక్కడ. ఇది వైజాగ్లో వన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ ఇది రోజిల్స్ చర్చ్ అనేది. నేను ఇంకా చాలా చూపించేది చాలా 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 ఉన్నాయి. మా సైడ్ అయితే మాది పల్లెటూరు. మన పల్లెటూరు అందరూ తెలిసే ఉంటాయి కదా, గ్రీనరీ ఎట్లా ఉంటుందో. నేను చూపిస్తా, మొత్తం మీకు చూపిస్తా. ఏది పిన్నింగ్ అసలు ఉంచాను నేను. మేరీ మాత ఈమె చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు. నా దగ్గర అయితే ప్రజెంట్ ట్రైపాడ్ లేదు, గోప్రోది. నేను తీసుకుంటా. ఓకే సారీ, నేను అలా చేపెట్టి చూపించకూడదు అనుకుంటున్నా, కానీ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఓకే నేనైతే నా గోప్రో నా హెల్మెట్కే నేను ఫిట్ చేసి నేను వెళ్తున్నా. చూడండి ఇక్కడ పాలాభిషేకం గట్రా చేస్తారు ఈవిడికి ప్రతి సండే అనుకుంటా. వైజాగ్ మొత్తం ఇక్కడే అవుతుంది, కోలంతా ఈడే ఉంటుంది. ఇక్కడ రీల్స్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది, హైలైట్ ఉంటుంది. మొత్తం గూడ్స్కి గట్రా కరెంట్కి దేనికి ఏదైనా మన వైజాగ్లో కోల్ ఇక్కడే. రోజిల్స్ చర్చ్ పక్కనే ఉంటుంది కోల్ ఫ్యాక్టరీ అనేది, కోల్ మైనింగ్ ఇదంతా. వినిపిస్తుందా మీకు ట్రైన్ హార్న్? చూడండి అంతా ఇక్కడే, A to Z కోలు బొగ్గు అంతా ఈడే ఉంటుంది. ట్రైన్కి ఏది దేనికైనా బోట్లలో కూడా ఎక్స్పర్ట్ కూడా అవుతుంది ఈ కోల్ అనేది మన వైజాగ్ నుంచి. చూడండి మొత్తం A to Z మొత్తం అంతా కోలే.
ఎవరైనా మోటో వ్లాగింగ్ అయినా వ్లాగింగ్ అయినా ఏదైనా టూరిజం అయినా స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే కొద్దిగా మనీ కూడా చూసుకొని ఏమైనా స్టార్ట్ చేయండి. అప్పుడే పెద్ద పెద్ద మీదకి వెళ్ళమాకండి. ఎవరిని ఇబ్బంది కూడా మనం పెట్టకూడదు. మనకి ఉన్నంతలో మనం తీసుకోవాలి, ఉన్నంతలో మనం అడ్జస్ట్ అవ్వాలి. ఏం చేసినా ఎవ్వరికి ఏమీ ఇచ్చేయకుండా మనం చేసుకోవాలి జాగ్రత్తగా. ఒకటి మనం మోటో వ్లాగింగ్ చేసిన ఏం చేసినా ప్యాషన్, ఇంకొక ఇది మనకు అసలు ఉండకూడదు. నేను అట్లనే అనుకొని అన్నీ వదిలేసా. మీకు ఎక్కడి నుంచి చూపిస్తా కోల్ ఒకసారి ఎంత క్లియర్గా ఉందో. ఇక్కడి నుంచి అయితే బాగుంది వ్యూ, మీకు ఈ వ్యూ చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి, మీరు చూడండి. ఇక్కడ నుంచి మొత్తం అంతా కోలే, అంతా మైనింగే. చూడండి ఇక్కడ బొగ్గు స్టాక్ చేస్తున్నారు ఈ బొగ్గుని. అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. కూలింగ్ అవంతా మిషన్స్, అవి కూలింగ్ మిషన్స్. ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ అవుతుంది. వైజాగ్లో ఇది మెయిన్ అనుకుంటా, మెయినే ఇది. మొత్తం ఏడు నుంచి మొత్తం అంత మిషనరీ ఉంది. ఇక్కడ నుంచి కూలింగ్ కూడా అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రైన్ కూడా మీకు చూపిస్తా. ట్రైన్ వెళ్తుంది చూడండి, అక్కడ అంటే దానికి పెట్టలేం లేవు, నార్మల్గా చిన్నదే ఉంది. మెయిన్ ఇంజిన్ ఉంది, ఇంజిన్ ముందుకు వెళ్తుంది. అసలు మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఆడ స్ట్రైట్గా చూడండి, ఆ వేను పెట్టే తిన్నగా ట్రైన్ వెళ్తుంది. మేబీ కూలింగే, ఇది కూలింగ్ మిషన్, ఇది మైనింగ్ చేయడానికి. సరే, చూసారు కదా. మీలో ఎవరైనా జీసస్కి నమ్మేటోళ్ళు ఉంటే ఇక్కడికి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎటువంటి నాయిస్ లేదు, ఏం లేదు. అప్పుడప్పుడు టెంపుల్స్కి ఇట్లా రావాలి బాయ్. టెంపుల్స్కి వస్తే మైండ్ రిఫ్రెష్ అనేది హైలైట్ ఉంటుంది. ఎందుకంటే బయట ఎలా ఉన్న టెంపుల్కి వచ్చేసరికి అంతా పిన్డ్రాస్ సైలెంట్ ఉంటుంది. ఆ పీస్ వేరు, అసలు టెంపుల్లో ఉన్న పీస్ వేరు. మీకు చూపిస్తా ఇప్పుడు బీచ్ కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి అన్ని ఇల్లులు చూడండి. ఇదంతా వైజాగ్. మీకు బీచ్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. చూడండి అక్కడ నుంచి చూడండి, అంతా బీచ్. అదంతా ఆర్కే బీచ్. చూడండి ఇదంతా మైనింగ్. ట్రైన్ వెళ్తుంది చూడండి, లైట్గా మీకు కనిపిస్తుందా అనుకుంటున్నా. అంతా కూలింగ్. ఇది మన వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ నేను ఏం చేస్తున్నానా అని చెప్పి, బ్లాగింగ్ చేస్తున్నా. అది కొత్తగా అనిపిస్తుందేమో. చూడండి జీసస్ని. నా హెల్మెట్ ఇలా తల మీదకెత్తి మీకు చూపిస్తున్నా. క్లియర్గా అయితే విజన్ వచ్చిందని అనుకుంటున్నా నేను. దివ్య స్తూపం అనుకుంటా జీసస్ది. ఇదిగోండి, ఇది ఇక్కడ ఈ పోల్ అనేది జీసస్ ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. 1904లో అయితే ఇది నిర్మించారు జీసస్ది. ఈడ ఓపెన్ చేయాలి. ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా. ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏవో అవుతున్నాయి, ఏమో చేస్తున్నారు ఈ డేటు. ఇక్కడ షిప్స్ అనేవి రిపేర్కి వస్తాయి, మీకు చూపెడతా ఎంత పెద్ద షిప్ వచ్చిందో. ఇక్కడికి ప్రతి షిప్ ఏది వైజాగ్లో షిప్ యార్డ్లో ఏది షిప్ రిపేర్ అయినా ఏడికే వస్తాయి రిపేర్స్కి. చాలా పెద్ద షిప్, ఎక్స్పోర్ట్ అనుకుంటా ఈ షిప్ వెళ్ళిపోతుంది. నేను మీకు చూపిస్తా ఇప్పుడు పోయి. ఆ చిన్న షిప్ ఈ పెద్ద షిప్ని లాక్కొని వెళ్తుంది. నేను కిందకి వెళ్ళి మీకు చూపిస్తా, మీకు క్లియర్గా విజన్ చూపించాలి. లైఫ్లో ఏ మూమెంట్ని మనం మిస్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. లైఫ్ అనేది చాలా షార్ట్, ప్రతి మినిట్ని మనం ఎంజాయ్ చేయాలి. చూడండి ఆ చిన్న షిప్ వచ్చేసి ఈ ఆంబోత్ని తీసుకెళ్తుంది. ఈ ఆంబోత్ వచ్చేసి చిన్న ఆంబోత్ని తీసుకెళ్తుంది వెనక. చూడండి ఇదంతా, ఇది ఎక్స్పోర్ట్ ఉంది అనుకుంటా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా నా కల్లారా. ఇంత పెద్ద షిప్ ఆ వాటర్ ఎట్లా అవుతుంది తెలుసా అక్కడ కింద.
అటు సైడ్ మొత్తం చిన్న షిప్ అది. ఇదంతా మెకానిక్. ఇది ఇయర్లీ వన్స్ ఓపెన్ చేస్తారు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇయర్లీ వన్సే ఓపెన్ చేస్తారు ఇక్కడ ఈ రోజెస్ చర్చ్ దగ్గర. మీకు ఇంకా నేను చూపిస్తా, వైజాగ్ని మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేస్తా, ఏమేమి ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ, ఈ చుట్టుపక్కల ఏమేమి వాటర్ ఫాల్స్ ఉన్నాయి కూడా మనం వెళ్దాం. కానీ దేనికైనా టైం పడుతుంది కదా, టైం తీసుకొని వెళ్దాం. బడ్జెట్ చూసుకొని, పెట్రోల్కి చూసుకొని, నా ఫుడ్కి చూసుకొని, అన్నీ చూసుకొని మనం చేద్దాం. కానీ నేనైతే ఏమి పెండింగ్లో ఉంచను, నేను ప్రతిదీ నేను చెప్తాను మీకు. చూడండి షిప్ పోతుంది, వెళ్ళిపోతుంది. అంతా మెకానిక్ అయిన రిపేర్ అయిన షిప్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. ఇంకా మీకు నేను చూపించడం మర్చిపోయాను, అక్కడ మా జీసస్ది మెయిన్ చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు వెళ్దాం పదండి అక్కడికి. నా కష్టాన్ని మీరు గుర్తించి నాకు మీ నుంచి వచ్చేది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీ నుంచి నేను ఆశించేది అది ఒక్కటే, మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు. నేనేం చేయాలో నేను అది చేస్తా. హెల్మెట్లో నాకు ఊపిరి ఆడట్లేదు అసలు, చాలా మొత్తం స్వెట్ అయిపోయింది నా హెయిర్ మొత్తం. నాతో మా ఫ్రెండ్ కూడా కష్టపడుతున్నాడు, జస్వంత్ కుమార్ 123. కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది వన్ డే. ఇప్పుడు నన్ను చూసి కొంతమంది అయితే నవ్వుకుంటున్నారు, ఏంది వీడు ఎట్లా ఉన్నాడు అని చెప్పి. నవ్వుకొని సైలెన్స్ అయిపోదాం. ఎంట్రన్స్ ఇది మీకు ఇప్పుడు చూపిస్తా, చూడండి. ఇది మెయిన్. ఇది ఇక్కడైతే జీసస్ అన్ని ప్రార్థనలు, జీసస్ ఫాదర్స్ గట్రా ఇక్కడికి వస్తారు. ఇదంతా మన పీపుల్స్ వచ్చి కూర్చుంటారు ఇక్కడ. చూడండి ఇది మొత్తం. ఇంకా మీదకి ఒక వేవ్ ఉన్నట్టుంది, మనకు తెలియదు అది. చూడండి ఇది వచ్చేసి మెయిన్. అసలు వెళ్ళొచ్చలేదో తెలియదు మనకి, వెళ్తున్నా. చూడండి ఇంకా క్లియర్గా ఉంటుంది, క్లియర్గా వస్తుంది అనుకుంటున్నా. చూడండి ఇక్కడ అయితే క్యాండిల్స్ ఉన్నాయి, జీసస్ స్టాచ్యూ ఉంది చిన్నది. ఇది వచ్చేసి మైక్ ఉంది, అక్కడ వచ్చేసి బుక్ కూడా ఉంది, ఫాదర్ చెప్తారు అనుకుంటా. ఇక్కడ ఇది వచ్చేసి చాలా ఫేమస్ వైజాగ్ అంటే రోజెస్ చర్చ్. ఈడ మజిలీ సినిమా షూటింగ్ కూడా ఉంది, చాలా మూవీ షూటింగ్స్ ఈడ అయ్యాయి ఈ సరౌండింగ్స్లో. ఇది చాలా ఫేమస్ ఇది మన వైజాగ్లో. ఇదిగోండి జీసస్ స్టాచ్యూ, చూడండి జీసస్ స్టాచ్యూ ఎట్లా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా వెళ్దాం. మీకు మొత్తం నేను చూపించానని అనుకుంటున్నా, మొత్తం అయితే నేను కవర్ చేశానని అనుకుంటున్నా. ఈడ కూడా క్యాండిల్ అనేది ఉంది, ఇది మ్యూజిక్ సిస్టమ్ హార్మోనియం. ఇదిగోండి ఇది క్యాండిల్. ఇక్కడ క్యాండిల్స్ అన్నీ వెలిగిస్తారు వచ్చిన యేసుక్రీస్తు యొక్క భక్తులు. ఇదిగోండి ఈ చిన్న బాలుడు. నాకు పర్ఫెక్ట్గా తెలియదు అంతగా, ఏదైనా నేను తప్పు చెప్తే నేను క్షమించండి. ఎవరైతే జీసస్ మతాన్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నా. నేనైతే మొత్తం చూపించానని అనుకుంటున్నా. మీకైతే ఈ వ్లాగ్ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను తీసేది ఫస్ట్ టైం, నాకు అంతగా ఎవరితో కూడా కనెక్షన్ కూడా లేదు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి. నాకు నచ్చే కన్వేలో నేను చేస్తా. నేను అట్లనే ఎడిటింగ్ కూడా నేర్చుకుంటా. నేను కష్టపడతా. నాకు మీ సైడ్ నుంచి ఏమీ నాకు అవసరం లేదు, మీ సైడ్ నుంచి నాకు మీ సబ్స్క్రైబ్ నాకు కావాలి. మీరు నన్ను ఫాలో అవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. నేను అట్లాంటి కంటెంట్ ఇవ్వాలి, అట్లాంటి కంటెంట్ ఇస్తా. ఇక్కడనే కాదు, మనమైతే హోల్ ఓవర్ ఇండియా నేను తిరుగుతా, మోటో వ్లాగింగ్ నేను చేస్తా. ఎందుకంటే నేను అన్నీ డిసైడ్ చేసుకొని ఈ డిసిజన్ తీసుకున్నా.
ఈ ట్రావెలింగ్ అని చెప్పేది. ఎందుకంటే మీకు నిన్న కూడా నేను చెప్పా, నైట్ టైం వీడియో రికార్డ్ చేసినప్పుడు, ఇది నా ఇంటర్మీడియట్ నుంచి నా డ్రీమ్ ఇది. ఇందులో పక్కా నేనైతే నాకు సపోర్ట్ వచ్చినా సపోర్ట్ రాకపోయినా నేనైతే ఇందులో కష్టపడతా. నా 100% అయితే ఇందులో నేను హార్డ్ వర్క్ చేస్తా. ఇప్పుడు ఏదైనా అంతవరంగా అయితే సపోర్ట్ అయితే రాదని నాకు తెలుసు. ఇప్పుడు ఏది ఆడినా ఏం చేసినా సడన్గా ఒకేసారి మొత్తం తినేలేం కదా, కొంచెం 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 తిని కవర్ చేస్తాం కదా. అట్లానే నేనైతే అనుకుంటున్నా, నాకు మీరైతే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే నా నుంచి ఇచ్చే మీకు సలహా, ఇంకేమీ లేదు. నేను కోరుకుంటున్నా, ఎందుకంటే మీరు ఏదైనా సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు పుష్ ఇస్తే కదా నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఏదైనా చూపించగలను, ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఏదైనా మీరు సపోర్ట్ చేయాలి నాకు. నేనైతే కష్టపడతా, హార్డ్ వర్క్ నేను చేస్తా, హార్డ్ వర్క్ చేయనని కాదు. నేను ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా వీడియో రికార్డ్ చేసి నేను చెప్పుకున్నది నేను మీతో షేర్ చేసుకుంటాను నా ఛానల్లో. ఇంతే ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్ బాయ్.